ఆగమ్మా, నా బిడ్డ నెల దిక్కులేని వాడి చేసి వెళ్ళకమ్మా. డ్రైవర్ పోనీ. అమ్మా లలిత, లలిత. జైలుకు రావటం ఫస్ట్ కదా, అలవాటయ్యేదాకా మాటలు రావులే. రాజా, మా అమ్మాయి వచ్చింది. నీకు చెప్పానుగా ఒక్కరితే కూతురని. పువ్వులా పెంచుకున్నాను. ఇలా జరుగుతుందని, నా జీవితం ఇలా జైలు పాలవుతుందని నాకు తెలియదుగా. తెలుసుంటే కాస్త లోకజ్ఞానం తెలిసేలా పెంచేవాణ్ణి. ఒట్టి అమాయకురాలు. జాగ్రత్త నాన్న అని జైల్లో ఉన్న నాకు జాగ్రత్త చెప్తుంది. ఏ ఇబ్బంది లేదు నాన్న అని నా సంతోషం కోసం చెప్తుంది. కానీ ఆడపిల్లలకి ఇబ్బందులు ఉండవా? ఇబ్బందులు పెడతారు. ఆ మాత్రం నాకు తెలియదా? మరి బంధువులు ఎవరు లేరా? ఉండేవాళ్ళు బాబు, నా పరిస్థితి బాగున్నప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి, వాళ్ళు మారిపోయారు. ఆ రోజు వచ్చిన వాళ్ళకి అడిగింది లేదనకుండా ఇచ్చాను. ఈరోజు నా బిడ్డకి ఇంత నీడనిచ్చేవాళ్ళు కూడా లేరు. మరి ఒంటరిగా? అదే బాబు నా భయం. దాన్ని అయ్య చేతిలో పెట్టాక నాకిలా జరిగినా దిగులుండేది కాదు. బాధపడకండి. నా కూతురు అదే మాట చెప్తుంది. ఆడపిల్లను కన్న వాళ్ళకి బాధ ఉండదా అయ్యా? బాధ ఉంటుంది, భయం ఉంటుంది. అది వాళ్ళు పుట్టడంతో మొదలయ్యి మా చావుతో పోతుంది. దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే రేపు నాకేదన్నా జరిగినా నా భారం మోసే మనిషి తన జీవితంలో ఉన్నాడనే సంతోషంతో పోతాను. కానీ నా కూతురు అక్కడ ఎలా ఉందో అని నేను ఇక్కడ ఎలా ఉన్నానోనే అక్కడ నా కూతురు, ఇద్దరం బాధపడుతూ ఎదురుపడినప్పుడు మాత్రం ఏ బాధ లేనట్టు నటిస్తున్నాం. మీకు మంచి రోజులు వస్తాయిలేండి. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను బాబు. నా గురించి సరే, నీకెవరూ లేరా? ఉన్నారు, అమ్మ, ఓ చెల్లెలు. మరి వాళ్ళు ఎప్పుడూ రారే? వచ్చి చూసి గర్వపడటానికి ఏముంది? నేనున్నది జైల్లో. ఇంత దూరం వచ్చి వాళ్ళు నన్ను చూసి బాధపడటం, నేను వాళ్ళని చూసి బాధపడటం తప్ప చేయగలిగిందేముంది? అందుకే వాళ్ళు రావాలని నేను కోరుకోను. ఇంతకీ నిన్ను ఏ కేసులో అరెస్ట్ చేశారు? అదే అసలు ఎందుకు జైలుకు వచ్చావు అని. ఏం బాబు, చెప్పకూడదా లేక చెప్పటం ఇష్టం లేదా? ఏంటి తాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు? రండి రండి, పనులు పురమాయిస్తా. మీరు కూడా వదిలేసి రండి. పద. 271 ఆ ఘాట్ రోడ్కి వెళ్ళి పని చూడు. అలాగే. 259 ఆ మొక్కలకి నీళ్లు పెట్టి కలుపు మొక్కలు పీకే. ఇదిగో ముత్తు సార్, ఇక్కడ ఉన్న అందరికీ పేర్లున్నాయి. నెంబర్లతో పిలిచేది, గుర్తు పెట్టుకునేది, ఇళ్లని, స్థలాల్ని, వాహనాల్ని. అసలే జైల్లో ఉన్నాం. ఈ ఒంటరితనంతో భరించలేక చస్తుంటే ఇలా నెంబర్లతో పిలిచి మమ్మల్ని మేము మర్చిపోయేలాగా ఎందుకు చేస్తారు? పేరుతో పిలిస్తే ఓ ఆత్మీయుడు పలకరించినట్టుంటుంది. వాళ్ళకి వాళ్ళు గుర్తుండిపోతారు. ఆ పిలుపుతో వాళ్ళని వాళ్ళు గుర్తుంచుకుంటారు. తప్పు చేశామో లేదో శిక్ష వేశారు. మమ్మల్ని వస్తువులను చేసి ఇలా నెంబర్లతో పిలుస్తూ
ఇంకా పెద్ద శిక్ష వేయకండి. అందరి పేర్లు ఎలా గుర్తుంటాయి చారి గారు? ఏముందండి, ఇతని పేరు వాసు, అతని పేరు రమణ, అతను వెంకట్రావు, సుబ్బారావు, మణి, నరసింహ. ఏముంది, గుర్తుంచుకోవాలనుకుంటే అందరి పేర్లు గుర్తుంటాయి. సరే సరే, రండి రండి రండి. మీకు అందరి పేర్లు తెలిసినట్లుంది. మనం మనుషులం. మన గుర్తింపు ఎవరో ఇచ్చే కార్డుల వల్ల, నెంబర్ల వల్ల రావు, మన పేర్ల వల్లే వస్తుంది. అలా నెంబర్లతో పిలుస్తుంటే అదే అలవాటైపోతుంది. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు మర్చిపోతారు. చివరికి మనుషులు అనే సంగతి కూడా మర్చిపోతారు. అవును, వాళ్ళ గొడవ సరే, ఇంతకీ నీ గురించి చెప్పలేదే? చెప్పకూడదు అనుకుంటే వదిలే బాబు. చెప్పకపోవడానికి ఏముంది. మాది పొల్లాచిలో ఒక చిన్న కుటుంబం. నాన్న డ్రైవర్, అమ్మ హౌస్ వైఫ్. ఉన్నంతలోనే బాగా చదివించారు. జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ఆ టైంలో నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. అంతేనయ్యా, కొన్ని స్నేహాలు శిఖరాల మీద కూర్చోబెడతాయి, మరికొన్ని స్నేహాలు ఇదిగో ఇలా అధపాతాళానికి తొక్కేస్తాయి. ఇన్నాళ్ళకి నాలాంటి మనిషి నాకు తోడుగా దొరికాడు. పద. ఏంట్రా ఒళ్ళు బలిసిందా? ఒక్కొక్కడు నకరాలు చేస్తున్నారు. మనిషి వస్తే నమస్తే పెట్టరు. ఏంట్రా అంటే గుడ్లు పెద్దవి చేస్తారు. శంకరన్ అంటే భయం తగ్గిందా? జైల్లో తిండి తిని ఒళ్ళు బలిసిందా? తప్పైపోయింది బాబు. పోరా. ఏంట్రా వాణ్ణి నీ వెనక దాస్తున్నావు? కాపాడేద్దామనే. వాణ్ణి కాదురా, ముందు నీకివ్వాలి. బాబు, శంకర్ బాబు, వదిలేయ్ వదిలేయ్ బాబు. ఏదో కుర్రాడు, తెలీదు, వదిలేయ్ బాబు. తప్పుకో చారి. బాబు బాబు బాబు, ఇతనికి నేను చెప్తానుగా. ఏయ్, ఇతను ఎవరు అనుకున్నావు? ఇతనితో గొడవ పెట్టుకోవటం అంటే ప్రాణాలు తీసుకోవటమే. పదా. చారి, వీడు నా చేతిలో చావాలనుకుంటున్నాడు. వదిలేయవయ్యా. నువ్వు అలా అనొద్దు బాబు. పాపం నీ గురించి తెలీదు అంతే. రాజా, నువ్వు పద రా. ఏ
తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నావు. అది చాలదా నీకు? వాడెవడనుకున్నావు? రాక్షసుడు. వాడికి జైలే భయపడుతుంది. వాడితో గొడవ పడతానంటావేంటి? చూడు బాబు, నీకు మీ అమ్మ చెల్లి ఉన్నారు. వాళ్ళు నువ్వెప్పుడు బయటకు వస్తావా అని ఎదురు చూస్తుంటారు. ఎవరితోనైనా గొడవ పడేటప్పుడు అది కాస్త గుర్తుంచుకో. ఇక్కడ అందరూ ఆవేశపడలే, అయినా వాడికి ఎందుకు ఎదురు చెప్పటం లేదు? భయానికే భయమయ్యేవాడంటే మరోసారి ఇలా చెయ్యకు. ముళ్ళను చూసి అడుగు పక్కకు వేయాలి. లేదు అడుగేస్తారంటే ఎవరికీ బాధ, నీకే కాదు మీ వాళ్ళకు కూడా. గుర్తుంచుకో. అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఇలా బాధపడ్డం కన్నా ఒకసారి వెళ్ళి చూసొద్దాం అమ్మా. నాకు కూడా అన్నయ్యని చూడాలనుంది. వద్దమ్మా. ఏమ్మా, ఒకసారి వెళ్ళి చూసొస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుందిగా. ఎలా చూడమంటావమ్మా? చెయ్యని తప్పుకు నా బిడ్డ శిక్ష అనుభవిస్తుంటే ఎలా చూడమంటావు? చెయ్యని నేరానికి నేరస్తుళ్ళ కటకటాల మధ్య నిలబడ్డా నా బిడ్డని చూడమంటావా? వద్దమ్మా, వాణ్ణి నేను అలా చూడలేను. నేనే తప్పు చేయలేదమ్మా అని వాడు కటకటాల మధ్య నిలబడి నా బిడ్డ నన్ను చూస్తుంటే నువ్వే తప్పు చేయలేదయ్యా అని నా బిడ్డను దగ్గరికి తీసుకోవటానికి కూడా అవకాశం లేకుండా కటకటాలు అడ్డొస్తాయి. అది నేను భరించలేను. మరి అన్నయ్యని చూడకుండా ఇలా ఎంతకాలం అమ్మా? వాడిక్కడ లేకపోవచ్చు కానీ వాడి జ్ఞాపకాలు నా చుట్టూనే ఉన్నాయి. వాడు తిరిగి వచ్చే వరకు వాటితోనే గడిపేస్తాను. నిన్నిలా చూడలేకపోతున్నానమ్మా. రాజాని నేను అలా చూడలేనమ్మా. వాడు ప్రయోజకుడై ఓ ఉద్యోగస్తుడై దర్జాగా తిరుగుతుంటే చూడాలి అనుకున్నాను. అలా అని ఎన్నో కలలు కన్నాను. వాస్తవాన్ని చూసి బాధపడే కన్నా ఆ కలలతోనే సంతోషపడటం మంచిది కదమ్మా. మనం వెళ్ళలేదని అన్నయ్య బాధపడతాడమ్మా. బాధపడతాడు. మనల్ని ఇలా చూస్తే ఇంకా బాధపడతాడు. వెళ్ళి పక్కన కూర్చుని ఓదార్చటానికి అది ఆసుపత్రి కాదమ్మా, జైలు. కష్టంలో ఉన్న బిడ్డకు తల్లి ఓదార్పు అవ్వాలే కానీ బాధ అవ్వకూడదు. అందుకే వద్దు. నా బిడ్డ తిరిగి వచ్చే వరకు ఇలా ఎదురు చూస్తానే కానీ ఎదురెళ్ళి వాడి కళ్ళల్లో కన్నీళ్లను చూడలేను. ఇప్పటికీ నా బిడ్డ నవ్వుతూ తుళ్ళుతూ నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టే ఉంటుంది. కూర్చుంటే నా ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్నట్టే ఉంటుంది. తింటుంటే నా పక్కన కూర్చొని గోరుముద్దలు తింటున్నట్టే ఉంటుంది. ఇవి చాలు. ఈ జ్ఞాపకాలు చాలు. అందరూ జ్ఞాపకాలై మనల్ని ఒంటరి వాళ్ళని చేశారేంటమ్మా? ఎన్నాళ్ళమ్మా? రాజా తిరిగి వచ్చేవరకేగా. వాడు తిరిగి వస్తాడు. వాడొచ్చాక కష్టాలకు కన్నీళ్లకు మనతో పనే ఉంటుందమ్మా. ఇంట్లో నా బిడ్డ అడుగు పెట్టగానే అవన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. నా బిడ్డ ఎప్పుడు వస్తాడో, అమ్మా అన్న వాడి పిలుపు నా చెవులారా ఎప్పుడు వినాలో.
బాబు ఇదిగో స్వీట్ తీసుకో. థ్యాంక్స్ అండి. ఇదిగో వీరేశం, ఇదిగో స్వీట్ తీసుకో. ఇదిగోండి సార్, స్వీట్ తీసుకోండి. ఎన్నచ్చారే, ఎన్న విశేషం? మా అమ్మాయి పుట్టినరోజు సార్, స్వీట్ తీసుకొచ్చింది, తినండి. ముందుగా చెప్పుంటే విషయం చెప్పుండేవాడిని కదా. పర్వాలేదులేండి, మీరు స్వీట్ తింటే తనని ఆశీర్వదించినట్టే. అవును, నాతో సెల్లో ఉండే కుర్రాడేడి? అదిగో అక్కడున్నాడు. ఆ రాజా, ఇదిగో స్వీట్ తీసుకో. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. సహజంగా ఇలాంటి రోజు ఏ తండ్రి అయినా తన బిడ్డకి ఇష్టమైనవి తీసుకొస్తాడు. కానీ నా కూతురు నాకిష్టమైనవి తీసుకొచ్చింది. తీసుకో. ఏం చారే, నా ఫిగర్ చేసిన స్వీటు నాకివ్వకుండా అందరికీ ఇస్తున్నావు? చెప్పాను కదా చారీ, రిలీజ్ కాగానే నీ కూతురు నాదేనని. నా ఫిగర్ పుట్టినరోజు స్వీటు ముందు నాకే కదా ఇవ్వాలి. మల్లేష్, ఇది పద్ధతిగా లేదు. అట్టనా? కానీ ఇది చాలా బాగుంది. నున్నగా నీ కూతురిలా, మెత్తగా దాని ఒళ్ళులా, చూడగానే ఇలా కసుక్కున కొరికేలా అనిపించే దాని పెదాల్లా. రేయ్, నా ఎదురుగా నా కూతురు గురించి ఇంత సహ్యంగా మాట్లాడతావా? ఎంత ధైర్యం రా నీకు! నిన్ను నీ అయ్య ముసలోడా, నన్ను చూస్తే ఇక్కడ జనం భయపడి చేస్తారు. అలాంటిది నన్నే కొడతావా? ఈ రోజు నువ్వు అయిపోయావురా. ఎంత ధైర్యం రా నీకు? నా మీద చేయొత్తుతావా? ఆయన ఎదురుగా ఆయన కూతురు గురించే తప్పుగా మాట్లాడి ఇంకా ఏంట్రా రెచ్చిపోతున్నావు? బాబు రాజా, నా కోసం నువ్వు గొడవ పడద్దు. చెయ్యి ఎత్తకూడదు చారి గారు. ఎత్తాక మళ్ళీ తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా భయపడాలి. లేరా? మీకే చెప్పేది. ఇది జైలు అనుకున్నారా, రోడ్డు అనుకున్నారా? వీడిని అలా కొడుతున్నా ఉంటే చంపేద్దామనేగా. వీడిని తీసుకెళ్లి సెల్ల పడేయండి. సార్, నన్ను వదిలేండి సార్. పోదరా, పోదా. జైలుకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే రౌడీజం చేస్తున్నావా? ఉమ్మండి. వీడిని తీసుకెళ్లి సెల్లో పడేయండి. ఓకే సార్. రాజా, లే రాజా, లే.
ఎందుకయ్యా అనవసరంగా నా కోసం దెబ్బలు తిన్నావు? దెబ్బలు తిన్నందుకు బాధగా లేదు, వాడన్న మాటలకు సరిగ్గా బుద్ధి చెప్పలేకపోయినందుకే బాధగా ఉంది. వాళ్ళు కుక్కలు అలాగే మురుగుతూ ఉంటారు. పిచ్చి కుక్కల మీద రాళ్లు వేసి కరిపించుకోవటం ఎందుకు చెప్పు? పిచ్చి కుక్కను వదిలేస్తే అది 10 మందికి గాయాలు చేస్తుంది. మధ్యలోకి నువ్వు రాకుండా ఉండాల్సింది బాబు. అనవసరంగా నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. మీరెందుకు ఈ వయసులో కూడా వాడి మీద కోపడ్డారు? నా బిడ్డని మాట అన్నాడు, తట్టుకోలేకపోయాను. నా చెల్లెల్లాంటి అమ్మాయిని మాట అన్నాడు, నా తండ్రి లాంటి మీ మీద చేయి చేసుకున్నాడు. అందుకే నేను తట్టుకోలేకపోయాను. పరాయి ఆడపిల్లలో చెల్లిని, పెద్దవాళ్ళలో తండ్రిని చూసుకునే నీలాంటి సంస్కారం కలవాడిని ఎందుకయ్యా జైలు పాలు చేశారు? మంచితనానికి జరిగే మర్యాద ఇదేనని మరోసారి రుజువైంది. మంచిని బ్రతికించే మనుషుల మధ్య మంచి అనే పదం యుగయుగాలుగా బ్రతికే ఉంది. మంచిని చంపటానికి పుట్టిన ఈ మనుషుల మధ్య మంచి ఎక్కువ కాలం బ్రతకదు. ఈ రోజుల్లో మంచి ఎవరికి కావాలి చారి గారు? మంచి బ్రతికుంటేనయ్యా మనిషి బ్రతికుండేది. మంచి అంటే సృష్టి, చెడు అంటే నాశనం. మంచి లేనప్పుడు మిగిలేది వినాశనమేగా. మనుషుల మధ్య మృగాలు బ్రతకగలవు గాని మృగాల మధ్య మనిషి బ్రతకలేడు. నీలాంటి మంచి మనిషి బాగుండాలి. నాలాంటి వాడి కోసం మళ్ళీ మృగాల జోలికి వెళ్ళకు. తప్పుని చూసినా తప్పుకుపోమంటారా? తప్పదయ్యా. ఇది తప్పు అన్నందుకు శిక్ష ఎవరికి పడింది? తప్పు చేసిన వాడికా? కాదు, నీకు పడింది. మంచివాడి ఆవేశం చాలా విలువైంది. అది నాలాంటి వాళ్ళ కోసం ఖర్చు చేయకు. అవసరమైనప్పుడు 10 మందికి అవసరమైన చోట మాత్రమే వాడు.